అవినీతి టీవీ. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సర్కిల్ నంబర్ 1 మల్లాపూర్లో ఉన్న సుభాష్ నగర్ కాలనీ ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ చుట్టూ జనమంతా గుమిగూడి ముచ్చట పెట్టుకుంటున్నటువంటి వైనం కనబడుతుంది. అది అనుకుంటే పొరపాటే. తమ ఏళ్ల తరబడి కాపాడుకున్న భూమి ఎక్కడ ఆగమైపోతుందో, ఎక్కడ కోల్పోతామో అన్నటువంటి భయంతో బయటికి పరుగులు తీసి రోడ్డు మీద బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేసినటువంటి బాధితులు. కొన్ని ఏళ్ల తరబడి కాపాడుకున్నటువంటి భూమి 650 గజాల స్థలము దేవాలయం కోసము తమ స్థలాన్ని వదిలేసి అక్కడ జాతీయ కార్యక్రమాలను, పండుగ పబ్బాలను నెరవేర్చుకుంటున్నటువంటి ఆ 500 కుటుంబాలు. సో కొన్ని సంవత్సరాల పాటు నిర్వహించుకున్నటువంటి ఈ తీరును చూసి ఎలాగైనా సరే ఆ స్థలాన్ని కబ్జా చేయాలనుకుని తలంచిన భూ బకాసురులు ఉన్నపలంగా ఊడిపడ్డారు ఆ ప్రాంతానికి. రాత్రికి రాత్రే అక్కడ గోడలు లేపే ప్రయత్నం చేశారు. విషయం ఏమిటని తేరుకునే లోపే అక్కడ వారిని ఎదురు దాడికి చేసే ప్రయత్నం కూడా జరిగింది. సో ఇంత లోపల తమకు న్యాయం కావాలంటూ స్థానికులంతా పోలీస్ స్టేషన్ పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు విషయాన్ని తెలుసుకుని అక్కడ వారికి బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ అసలు ప్రభుత్వ స్థలాన్ని కాపాడవలసిన రెవెన్యూ సిబ్బంది మాత్రం నిద్రలో జోగుతుంది. అటు కొన్ని ఏళ్ల తరబడి కట్టుకుని నివాసం ఉంటున్న ఆ ప్రాంతంలో ప్రభుత్వ స్థలం కూడా ఉందని తెలిసి ఉప్పల్ రెవెన్యూ సిబ్బంది మాత్రం అక్కడ బోర్డును పాతి పెట్టడానికి చాలా నిర్లక్ష్యం చేశారనడానికి యథార్థంగా కనబడుతుంది ఈ విజువల్స్. సో అధికారులకు, రెవెన్యూ సిబ్బందికి, తహసీల్దార్కు ఎన్నో సార్లు విన్నవించినా కూడా పట్టించుకోకుండా కాలయాపన చేసి అటు భూ కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నట్టుగా కనబడుతుంది ఈ వైనం. సో ఇప్పటికైనాను రెవెన్యూ సిబ్బంది సకాలంలో స్పందించి భూ బకాసుల పాలిట కొరడా జులిపించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడవలసినటువంటి అవసరం. ఇది మాకు తెలిసినప్పటికీ మాత్రం ఇది టెంపుల్ ల్యాండ్ సార్. ఇది మాకు ప్రతి ఒక్క సెలబ్రేషన్స్కి, గణేష్ కానీ, అంబేద్కర్ కానీ, లేకపోతే ఫ్లాగ్ హోస్టింగ్స్ కానీ, బతుకమ్మ సెలబ్రేషన్ ప్రతి ఒక్కరికి మాకు ఇదే దేవస్థలమే. మేము మాకున్న ఇది ఒకటే స్థలం. మాకు చిన్న ప్రతి ఒక్కటి మా ఉన్న గల్లీకి ఇది ఒకటే స్థలము. ఇది వాస్తవానికి కూడా ల్యాండ్ మన గుడి స్థలమే. మధ్యలో ఎవరో కబ్జాదారులు వస్తారు, కబ్జా చేస్తారు, దాటుతారు, పోతురు. ఇక ఆసుపత్రి రూల్స్ వస్తారు, గుల కొడుతురు, మళ్ళీ వాళ్ళు వస్తారు, దాటుతారు, మళ్ళీ గుల కొడుతారు. ఇదే మాకు రొటీన్ అవుతుంది. మాకు ఎక్కడ న్యాయం జరగక ఈరోజు మేము రోడ్డుకి ఎక్కాల్సి వచ్చింది. అందరము గల్లీ చిన్న పెద్ద తేడాలు కాకుండా మాకు న్యాయం కోసం కొట్లాడుతున్నాం. ఇది మాత్రం ఆసుపత్రి రూల్స్ కానీ రికార్డు తీసుకున్నా కానీ మా టెంపుల్ ల్యాండ్ వస్తుంది మాకు, తప్ప వాళ్ళ ల్యాండ్ కాదు. వాళ్ళు ఏదో మాకు ధమ్కి ఇచ్చి బెదిరించి మాకు ఇట్లా కట్టడాలు చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు గుళ్ళు ఎంగిరు కదా, మళ్ళీ వారం 10 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ కడతారు. మళ్ళీ అదే రొటీన్ జరుగుతుంది. ఏమనంటే ఆడికించి రూల్ వచ్చి ఇడికించి రూల్ వచ్చిందని చెప్తారు. మాకు ఇది ఎండ్ ఆఫ్ ద డే రోడ్ మీదకి వచ్చి ధర్నా చేయడం జరిగింది. మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం. వి వాంట్ జస్టిస్. అందరికీ నమస్కారం. ఈరోజు సుభాష్ నగర్ కాలనీలోని 85 సర్వే నెంబర్కి ఏదైతే ప్రభుత్వ భూమి ఉందో అది గతంలో 1970లో ప్రభుత్వం అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ద్వారా ఇచ్చి పేద ప్రజలకి ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క బస్తీకి ఒక ఆలయం కావాలని చెప్పి అప్పట్లో ప్రభుత్వమే ఒక ఆలయానికి 600 గజాల స్థలం కేటాయించడం జరిగింది. ఈ 600 గజాల స్థలంని పూర్వీకులతో కాపాడుకుంటూ వచ్చినప్పటికీ కూడా కొంతమంది కబ్జాదారులు దీన్ని కబ్జా చేయడం జరిగింది. అయితే మేము కాపాడుకున్న కొంచెం స్థలం కూడా ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత కొద్దిగా ఆక్రమణకి వాళ్ళకి గురైంది. ఈరోజు నిన్న అనుకోకుండా కొంతమంది రౌడీలను వేసుకొచ్చి ఈ స్థలం మాది అని చెప్పి చుట్టూ బౌండరీ నిర్మించడం జరిగింది. దీని కాలనీ ప్రజలందరూ కూడా ఈరోజు ఆపడం జరిగింది. మొత్తం కాలనీలో ఎంతమంది ఉన్నారో 500 మంది ఈరోజు రోడ్డు ఇరువైపులా దిగ్బంధం చేసి ఈరోజు ఆ అక్రమ కట్టడాలని పోలీసులు సహాయంతో కూల్చడం జరిగింది. రేపు ఎంఆర్ఓ గారు ఏదైతే ఉందో వాళ్ళకి మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము. ప్రభుత్వం అందరూ కూడా రేపు ఇదంతా సర్వే చేసి ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి కేటాయించి ఈ కబ్జాదారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి, అలాగే దేవాలయ భూములన్నీ కూడా పరిరక్షణ చేయాలని చెప్పి మేము ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇదంతా 603 గజాల స్థలం. ఇది గతంలో ఎంఆర్ఓ కూడా సర్వే చేసి ఇదంతా 603 గజాల స్థలము దేవాలయం కేటాయించడం చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఎంఆర్ఓ మారారని తెలిసింది. మారిన తర్వాత వీళ్ళు మారిన అనుక్షణమే వీళ్ళు స్థలం మాదని చెప్పి రావడం జరుగుతుంది. కాపాడాలి
ప్రభుత్వానికి సంబంధించినది ల్యాండ్ ఇది. అప్పటి నుంచి మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పుడు 32 ఇయర్స్ నుంచి నాకు తెలిసినంత మటుకైతే ఈ ల్యాండ్ దేవుడిదే. కానీ ఇక నిన్న ఒక అతను చనిపోవడం వల్ల నిన్న మేము అక్కడికి 3 days అని అక్కడికి వెళ్ళడం వల్ల వచ్చి మొత్తం కబ్జా చేసిర్రు. ఎవరు లేని చూసి ఇది ఎందుకు కబ్జా చేస్తురో ఏమో అండి. ఇదైతే గుడిది ఇది. మరి దేని గురించి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి కోర్టు చుట్టూ తిప్పుతున్నారు మమ్మల్ని. 800 మంది మీద కేసు ఉంది ఇప్పుడు మాకు. మేము కేసు తిరుగుతూ ఉన్నాం. ఆ కోర్టులో కేసు ఉన్నాక కూడా ఫిర్బీ వచ్చి మళ్ళీ కన్సెషన్ కడుతున్నారు. మరి మేము ఎన్ని రోజులు ఊరుకోవాలి, ఎన్ని రోజులు చూసుకుంటూ ఉండాలి? మేము లాస్ట్కు మాకు అంత తెగించలేక, మాకు ఆ బాధ భరించలేక ఈరోజు రోడ్డు మీద రావడం జరిగింది. మా పిల్ల జల్ల ఆడమ్మ అందరం. మా చిన్న బస్తీ మ్యాక్సిమం ఒక 500 కుటుంబాలు ఉంటాయి మా దగ్గర. ఈ 500 కుటుంబాలు కూడా వచ్చి రోడ్డు మీదకి ఎక్కి అట్లయితే మా పాలన అయితే విడిచిపెడతాం, మా జాబ్ మాత్రం విడిచిపెట్టాం. మేము ఏడికైనా సరే తెగించేసి మేము రోడ్డు బెటాయించేసుకొని రోడ్డు కట్టేసుకొని ధర్నా చేయడం జరిగింది ఈరోజు. ఇది పరిస్థితి. ఈ సమస్యను మీడియా ద్వారా ప్రతి నాయకుడికి అందజేయాలని కోరుతున్నాను. 55 సర్వర్లో మాకు డాక్యుమెంట్ మాకు పట్టాలు ఇచ్చారు. అందులోనే 602 గజాల స్థలం వదిలేసుకున్నాం మేము అమ్మవారి టెంపుల్ మీద. మొత్తం మట్టిలో వేసేసి మేము ఇందాక మట్టి